మీరు ఎప్పుడైనా అన్కంట్రోల్డ్ టైప్ 2 డయాబెటీస్ నుండి ఇన్సులిన్ తీసుకునే వాళ్ళని గమనించారా? వాళ్ళు ఇన్సులిన్ తీసుకున్న ప్రదేశాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుంటుంది. అలా ఎందుకు జరుగుతుందంటే ఇన్సులిన్ హార్మోన్ని ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్ అంటారు. అంటే రక్తంలో ఇన్సులిన్ ఎక్కువ ఉన్నంతసేపు శరీరంలో కొవ్వు పేరుకుంటుంది, కొవ్వు కరగదు. అధిక బరువు, అధిక కొవ్వుకు ప్రధాన కారణం రక్తంలో హై ఇన్సులిన్ లెవెల్స్ ఉండడం. చాలా మంది అధిక బరువును, కొవ్వును తగ్గించుకోవడానికి క్యాలరీస్ కౌంట్ చేస్తూ డైట్ చేస్తూ ఫెయిల్ అవుతుంటారు. అలా కాకుండా శరీరంలో కొవ్వు తగ్గాలంటే ఇన్సులిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంచుకుంటే సరిపోతుంది. ఈ గ్రాఫ్ చూడండి, పిండి పదార్థాలకి ఇన్సులిన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్కి అయితే మధ్యస్థంగా. క్రొవ్వు పదార్థాలు మరియు వెజిటబుల్స్కి ఇన్సులిన్ స్పైక్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ ఉండాలంటే ఈ ఇన్సులిన్ స్పైక్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. అంటే వెజిటబుల్స్, ఫ్యాట్స్ని ఎక్కువగా, మధ్యస్థమైన ప్రోటీన్ని, కార్బోహైడ్రేట్స్ని చాలా తక్కువ తీసుకుంటే సరిపోతుంది. వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. చామ దుంపలో నీటి శాతం తక్కువ, పిండి పదార్థాలు ఎక్కువ. అదే చామ దుంప నుంచి వచ్చిన చామ ఆకులో నీటి శాతం ఎక్కువ, పిండి పదార్థాలు చాలా తక్కువ. కాబట్టి ఇన్సులిన్ స్పైక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బటర్, దీనిలో ఫ్యాట్స్ మాత్రమే ఉంటాయి, కాబట్టి ఇన్సులిన్ స్పైక్ చాలా తక్కువ ఉంటుంది. బాదం పిండి మరియు పన్నీర్, వీటిలో ఈ ఇన్సులిన్ స్పైక్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్. అంటే తక్కువ పిండి పదార్థాలు, మధ్యస్థమైన ప్రోటీన్, ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయి. కాబట్టి వీటితో ఇన్సులిన్ స్పైక్ చాలా తక్కువ ఉంటుంది. చామాకు, క్యారెట్, మునగాకు పొడి, బటర్, బాదం పిండి, పన్నీర్తో చేసిన ఇన్సులిన్ సెన్సిటివ్ చామాకు మోమోస్ రెసిపీ నెక్స్ట్ వీడియోలో.